ఇక విజయనగరంకొచ్చేద్దాం. విజయనగరంలో చూస్తే మొదటి కాన్స్టిట్యుయెన్సీ రాజాం. వైఎస్ఆర్‌సీపీ డాక్టర్ తాలే రజీస్ గారు గెలుస్తారు. ఇక పాలకొండ పార్వతీపురం మాన్యం చూస్తే జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి జయకృష్ణ నిమ్మక గెలుస్తారు. ఇక కురుపం నియోజకవర్గం పార్వతీపురం మాన్యం. ఇక్కడ టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి తోయగా గెలుస్తారు. ఇక పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మాన్యం జిల్లా వైఎస్ఆర్‌సీపీ అలజంగి జోగారావుగా గెలుస్తారు. ఇక షాలూర్ 13వ నియోజకవర్గం పార్వతీపురం మాన్యం. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి రాజన్న దొర పీడిక గెలుస్తారు. ఇక బొబ్బిలి నియోజకవర్గం 14వ నియోజకవర్గం విజయనగరం జిల్లాకు చెంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఆర్వీఎస్ఎస్కే రంగారావు బేబినాయన్ గారు గెలుస్తారు. ఇక్కడ మనం గమనించవచ్చును. పార్వతీపురం మాన్యం మళ్ళీ విజయనగరం ఇలా చెప్తున్నారు బ్రదర్. ఏంటంటే ఇక్కడ నూతన జిల్లాల వారీగా ఈ లిస్టు తయారు చేయబడింది. సో ఇక్కడ పార్వతీపురం సాలూరు ఇంతకుముందు విజయనగరం డిస్టిక్లో ఉండేది. ఇప్పుడు పార్వతీ మాన్యంగా చేరింది. సో ఇక 15వ నియోజకవర్గం చీపురుపల్లి నియోజకవర్గంలో ఇది విజయనగరం డిస్టిక్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారు. ఇక 16వ నియోజకవర్గం గజపతి నగరం విజయనగరం డిస్టిక్ టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారు. ఇక 17వ నియోజకవర్గం నెల్లిమర్ల విజయనగరం జనసేన పార్టీ లోకం నాగమాధవ్ గెలుస్తారు. ఇక 18వ నియోజకవర్గం విజయనగరం డిస్టిక్ టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గారు గెలుస్తారు. ఇక 19వ నియోజకవర్గం శృంగవరపుకోట విజయనగరం డిస్టిక్ టీడీపీ కొల్ల లలిత కుమార్ గారు గెలుస్తారు. ఇక ఈ రాజకీయ నాయకుడు అవినీతిపరుడుగా మారితే ఏం చెయ్యాలి? అది ప్రభుత్వం మీద వ్యతిరేకం తెచ్చి వాటి కోసం పోరాడి వాళ్ళని తీసే అధికారము ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక ఫైనల్‌గా చెప్తాను. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కులం, మతం మరియు ప్రాంతీయవాదం చూసి ఓట్లేస్తారు. ఒక అభ్యర్థులు ఎందుకు నిల్చున్నాడో వారికి దాదాపు 100లో 70% మందికి తెలియట్లేదు. ఏదో వెళ్ళి ఓటు వేస్తున్నారు. సో దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఇక్కడ ఎందుకు ఓడిపోయేది ప్రజలు మాత్రమే ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే బలమైన 2 పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 బలమైన పార్టీలకి మనం చూస్తున్నాం కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు 2500 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌కి డిపాజిట్లు కూడా రావట్లే. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ జనాల యొక్క మెంటాలిటీ ఎట్లా ఉందంటే సైకాలజీ ఇక్కడ మనము ఈ 2 పార్టీలే కదా! ఏదైనా ఒక ఈ 2 పార్టీలకి మనం వేద్దాం. 2 పార్టీలు ఏదో ఒక వ్యక్తికే వేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే కింద వరుసలో ఉన్న ఈవీఎం బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఆ 12 మంది ఏదైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి మనం వేయట్లే. వాళ్ళ దగ్గర డబ్బుండదు. కాకపోతే చెయ్యాలనే మనస్తత్వం ఉంటది. ఏదైనా ప్రజలకు చేద్దామని ఎలక్షన్స్ అప్లికేషన్ పెడతారు. ఎన్నికల్లో నిల్చుంటారు. కాకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలంత డబ్బు ఉండదు వాళ్ళకి. మిగతా 2 పార్టీలకి డబ్బు ఉంటది. అన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటారు. సో మనము ఈ 2 పార్టీల్లో ఏదైనా ఒక పార్టీకే వేద్దాం మనం అనుకుంటాం గానీ, ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌లకి ఓటు వేసి వాళ్ళకి డిపాజిట్లైనా దక్కే విధంగా మనం చేయాలనుకోవట్లేదు. మనము లేకపోతే నోటాకి వేస్తున్నాం. నోటాకి వేయొచ్చు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ లేకపోతే నోటాకి వేయొచ్చు. సో దట్స్ ఇట్. సో ఈ రిపోర్ట్‌లో మనకి టీడీపీకి 74 వచ్చింది. వైఎస్‌సీపీకి 73 వచ్చింది. జనసేన పార్టీకి 18 వచ్చింది. ఐఎన్‌సీకి 1, బీజేపీకి 6, ఇండిపెండెంట్‌కి 3 వచ్చాయి. ఇది నా యొక్క సర్వే. నేనొక్కడిని చేసిన సర్వే ఇది. ఇంతకుముందు జేబీఆర్‌ఎస్‌ది సర్వే చేశాను. అది నా మిత్రుల బృందంతో చేశాను. ఇది పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ సర్వే ఇది. ఈ సర్వే ఈ యొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా తయారు చేయబడలేదు, ఇవ్వబడలేదు.
సో, ఇక్కడ నేను చేసిన ఈ సర్వేలో జనసేన పార్టీ అనేది ల్యాండ్ మార్క్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా వేరే విషయం చూస్తే ఇక్కడ చాలామంది లిస్ట్‌లో అనుకోవచ్చు. ఈ నాయకుడికి వ్యతిరేకత ఉంది కదా! ఎందుకు ఇక్కడ ఇచ్చాడంటే, మనకిక్కడ జనాలకి అక్కడ నాయకుడు చెడ్డవాడైన కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకి ఆ అవగాహన లేదు. నాయకుడు అక్కడ రెండో వ్యక్తులు తప్పు చేసినప్పుడు మూడో వ్యక్తికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ చూడట్లేదు. ఈ 2 వ్యక్తుల్లో ఎవరికైనా ఒకరికే ఏద్దామని వేస్తున్నారు. సో, అందుకోసమే అక్కడ అలా ఇవ్వడం జరిగినది. ఇక చూద్దాం ఇంకా 4 రోజుల్లో ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. సో, ఈ వీడియోలో ఏవైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించగలరు. కాకపోతే నేను నిజాలే చెప్పానని నేను భావిస్తున్నాను. సో, ఇప్పటికైనా మీకు చట్టాల కోసం తెలుసుకోండి. మనకంటూ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం అంటే ఒక దేశానికి కావలసిన సూత్రాల సముదాయమే రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఏం చేయగలడు, లేకపోతే ఏ వ్యక్తికి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది. ఇలా అన్ని విషయాలు తెలిపేదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం కోసం తెలుసుకోండి. భారత రాజ్యాంగం మరియు మన చట్టాల కోసం తెలుసుకోండి. మన చట్టాలు ఇండియన్ పెనల్ కోడ్. చట్టాల కోసం తెలుసుకుంటే ఏ ఏ ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం నిలదీయవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం దాని మీద అవగాహన కలగవచ్చును. సో, ఈ చట్టాలు తెలుసుకుంటే మనకు భవిష్యత్తులో ఎలాంటి సందర్భంలోనైనా మనల్ని మనము రక్షించుకోగలం. అది భారత ప్రజలకు కావాలి. నెక్స్టు ఇక్కడ నేను 2 సూచనలు చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఎటువంటిదంటే డైరెక్ట్ డెమోక్రసీ కావాలి. డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకంటున్నానంటే డైరెక్ట్ డెమోక్రసీ కోసం చెప్తాను. స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ స్విట్జర్లాండ్ అనే దేశంలో ప్రజలే పాలకులు. ఎందుకంటే ప్రజలే పాలకులు ఎందుకంటున్నానంటే అక్కడ మనలాగే ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. అంతా అవుతాయి. ఎంపీలు ఇలా ఉంటారు. కాకపోతే అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. ఆ రాజకీయ నాయకుడు గెలిచి 1 నెల, 2 నెలలైనా అవినీతిపరుడుగా మారారనుకోండి, రీకాల్ విధానం చేత ఆ రాజకీయ నాయకుడు గద్దె దిస్తారు ప్రజలు. అక్కడ ప్రజల చేతుల్లో అధికారం ఉంటది. ప్రజలే మొత్తం ఒక ఓటింగ్ పెట్టి రాజకీయ నాయకుడు గద్దె దించవచ్చును. సో, అక్కడ ఇది ఉంటది. కాకపోతే ఇండియాలో ఒక రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత ఆళ్ళు తప్పు చేసినా, రైట్ చేసినా 5 సంవత్సరాలనేది అలాగే ఉండిపోతున్నారు. ఇంకోటి రెండవది చెప్తున్నాను. ఏదైనా ఒక పథకం పెట్టారనుకోండి. ఆ పథకము ప్రజలకు యూజ్ అవుతుందా లేదని ప్రజలకే వదిలేయాలి. మన దేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీస్‌న కలిగిన దేశం మనదే ప్రపంచంలో. ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజల యొక్క సర్వే చేసి మీకేం పథకం కావాలి ప్రజల యొక్క లెటర్స్‌లో రాసి ఆ పోస్ట్ ఆఫీసుల్లో పడేస్తే అక్కడ మనకి ఏ పథకాలు కావాలని తెలుసుకొని అది చట్టసభల్లో లోక్‌సభ పార్లమెంట్ అయితే లోక్‌సభ, రాజ్యసభ. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే శాసన మండలి అయినటువంటి అసెంబ్లీలో దాన్ని ప్రజల యొక్క సర్వే చేసిన ఆ యొక్క కరపత్రాన్ని ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీలో పెడతారు. అప్పుడు ఓటింగ్ పెట్టి అప్పుడు ఎన్నుకుంటారు. అక్కడ ప్రజలకి ఏం కావాలో అక్కడ మనకు తెలుస్తుంది. ఇంకో మూడవది కొత్తగా చెప్తున్నాను. ఇలాంటివి వస్తే దేశంలో కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఒక నాయకుడు గెలిచిన తర్వాత తప్పు చేసినా అసలు అలిగేషన్స్ వచ్చిన న్యూస్ ఛానెల్‌లో వచ్చినా ఆ నాయకుడు అలాగే ఉంటున్నాడు. కోర్టులు కూడా తీసుకోవట్లే. ఎందుకంటే కోర్టులకి ప్రూఫ్ కావాలి. సో, ఇక్కడ మనకేమంటే మనకంటూ లోక్ అదాలతులున్నాయి. మనకంటూ న్యూస్ జర్నలిజం ఉంది. ఇక్కడ జర్నలిజాన్ని నేను హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక జ ఒక సీఎంగా ఎన్నికయ్యారనుకోండి. ఆ సీఎంకి ప్రతి నెల ఒక ఇన్వెస్టిగేషన్ సీబీఐ గాని, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో బృందము మరియు జర్నలిస్టులు ఒక ఇద్దరు మరియు జడ్జిలు సమక్షంలో ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ ప్రజలకు తెలిసే విధంగా ఈ ఒక 1 మంత్‌లో
ఏదైతే ఆ రాజకీయ పార్టీ గెలిచిందో, ఆ సీఎంగా ఉన్నారో, ఆ సీఎంగా గెలిచిన వ్యక్తిని ప్రతి నెల ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రజల ముందు. అంటే ప్రజల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో జర్నలిస్టుల ముందు జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తదంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నెలలో ఆ రాజకీయ నాయకుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ఆ ముందు పెట్టి అలా చేస్తే అక్కడ ప్రజలకు ప్రతీదీ తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకులు తప్పు చెయ్యాలనే ఉండదు. ఎందుకంటే ప్రతి నెల ఫీడ్‌బ్యాక్ వచ్చేస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా. అది జర్నలిస్ట్ ప్రశ్నిస్తారు. సో, ఇలా ప్రతి నెల గెలిచిన నాయకుడు ప్రజల్లో ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి ఆ కాన్ఫరెన్స్ పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో, థ్యాంక్ యూ. ఇది ఇప్పటికే వెరీ లాగ్ అయింది వీడియో. సో, నా పేరు కోనేరు గణేష్. ఎంబీఏ పొలిటికల్ సైన్స్ ఆదికం అన్నయ్య యూనివర్సిటీ నందు పూర్తి చేశాను. నా నాకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద పీడిఎఫ్‌లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియోలో అయినా ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని స్కాన్ చేస్తే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ మై వాట్సాప్‌కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ థ్యాంక్ యూ. బీ చేంజ్, బీ అవేర్. జై హింద్.